ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అతని రక్తం పంచుకు పుట్టిన కూతురి వల్లే సాధ్యమవుతుంది. ఆ కూతురితో పూజ చేయిస్తే అన్ని గండాలు తొలగిపోతాయి. మిత్ర తప్పు చేయలేదని సంతోషపడాలా? మిత్రను గండం నుంచి కాపాడే బిడ్డ మనీషా కడుపులో లేదని బాధపడాలా? భగవంతుడా, ఏంటి పరీక్ష? కరెక్ట్ టైంకి వచ్చి మాకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే మేడం. మీకు ఇంకా తను ప్రెగ్నెంటా కాదా అనే డౌట్ ఉంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోండి. నో ప్రాబ్లం, నేను వెళ్ళొస్తాను. భయంకరమైన నిజం బయటపడిపోయింది. నిద్రలేచాక మనిషి ఇదంతా ఎలా కవర్ చేస్తుందో, దాన్ని చూశాక వేళ లెక్క మారుతుందో లేక జనాభా లెక్కల్లోంచి అదే పోతుందో, ఏం జరుగుతుందో ఏంటో. లక్ష్మి, ఏంటండి? థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. మత్తులో తప్పు చేశాను అంటే నేను ఆ తప్పు చేయలేదని నువ్వు మొదటి నుంచి నమ్మావు. అదే నిజమైంది. మీరు తప్పు చేశారంటే నేనెప్పటికీ నమ్మనండి. తెలిసి మీరెవ్వరికీ ఏ అన్యాయం చేయరు. నా మీద నాకు నమ్మకం లేకపోయినా నన్ను నువ్వు నమ్మావు లక్ష్మి. ఇన్నాళ్ళు ఆ గిల్టీతో సఫర్ అవుతున్నాను. నన్ను ఆ గిల్ట్ నుంచి బయటపడేశావు. ఇన్ని రోజుల నుంచి నేను పడ్డ బాధకి ఈరోజు నాకు విముక్తి వచ్చింది. ఈరోజు నిజంగా కొత్త సంవత్సరం, కొత్త జీవితం అనే ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి. నిజంగా ఇది మనకొక కొత్త జీవితమేనండి. శిశిరంలో కొమ్మల నుంచి ఆకులు రాలిపోతాయి. వసంతంలో కొత్త చిగురులు మొలకెత్తుతాయి. మన జీవితం కూడా అంతేనండి. చేదు జ్ఞాపకాలు రాలిపోయి, బాధ పెట్టిన గాయాలు మానిపోయి, కొత్త ఆశలు, కొత్త కలలు రాబోతున్నాయి. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది లక్ష్మి. నేను తప్పు చేసుండను అని నిరూపిస్తానన్నావు. అలాగే నిరూపించావు. నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే. మన మధ్య థ్యాంక్స్లు లేవు, సారీలు కూడా లేవండి. మీ ప్రేమ ఏ తప్పుని చేయనివ్వదు అని నాకు తెలుసు. నేను మీకు దూరమైనప్పుడు కూడా మీరు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. దూరమైనా నా కోసం బాధపడ్డారు తప్ప ఆ బాధను కూడా ఎవరితోనూ పంచుకోలేదు. అలాంటిది నేను తిరిగొచ్చాక, నేను మీ పక్కనే ఉండగా మీరు తప్పు చేశారు అంటే ఎలా నమ్ముతాను? నేను మీ ప్రేమని మాత్రమే నమ్ముతాను. నేను నీకు అంత ప్రేమనిచ్చానా లక్ష్మి? అంత నమ్మకాన్ని, భరోసాని ఇచ్చారు. నేను దూరం అయినప్పుడు మీ బాధ, కోపం, తిరిగొచ్చాక మీ ప్రేమని అన్నిటినీ చూశాను. మీరు నన్ను ద్వేషిస్తూనే ప్రేమించడం చూశాను. ఆ ద్వేషం వెనక అంతులేని మీ బాధని చూశాను. అందుకే మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టకూడదు అనుకున్నాను. నన్ను ఇంతగా ఎప్పుడు అర్థం చేసుకున్నావు లక్ష్మి? నాకు నువ్వు ఇంకా అర్థం కావట్లేదు. నేను మీకు అర్థం కాకపోవడం ఏంటండి? నన్ను మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి నేను మీకు మళ్ళీ దగ్గర అవ్వగలిగాను. నిజం చెప్పాలంటే నేనే మీకు దూరం అయ్యాను, కానీ మీకు నేను ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాను. నీలాగే నీ మాట కూడా నాకు అర్థం కావట్లేదు. మనీషా అలా ఎందుకు చేసిందో కూడా అర్థం కావట్లేదు. తను నాతో అబద్ధం చెప్పింది, నన్ను మోసం చేసింది. ఎందుకు లక్ష్మి? ఎందుకో మనీషాని కళ్ళు తెరవనివ్వండి, మొత్తం తనే చెప్తుంది. పదండి వెళ్దాం. ఆ
గండాలు శాశ్వతంగా తొలగిపోవాలంటే అతని రక్తం పంచుకు పుట్టిన కూతురు వల్లే సాధ్యమవుతుంది. ఆ కూతురితో పూజ చేయిస్తే అన్ని గండాలు తొలగిపోతాయి. షీఈ్ నాట్ ప్రెగ్నెంట్. ఇరవై 24 గంటల్లో నీ కడుపు ఖాళీ అని అత్తయ్య గారి ముందు నిరూపిస్తాను. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నాకు నాకు స్లీపింగ్ పిల్ టాబ్లెట్స్ ఇచ్చావా? నిన్ను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. లక్ష్మి అన్నంత పని చేసిందా? నేను నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏంటో. ఏమైందంటీ? మొత్తం పెంట పెంటైంది, సర్వనాశనం అయిపోయింది. ఏమైంది? అరవింద్ అక్క కాళ్ళ మీద పడు, నీకంతకు మించి దారి లేదు. పెద్దమ్మ, మనీషా వస్తుంది. రామనీషా, నువ్వు చేసిన మోసం, ద్రోహం మొత్తం బయటపడ్డాయి. అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే ఇది నువ్వు నా కొడుకును మోసం చేసినందుకు. ఇది వాడి మీద అబాండం వేసినందుకు. ఇది నాకు అబద్ధం చెప్పినందుకు. హేయ్! ఛీ! మచ్చలేని మిత్ర మీద నింద వేశావు. రాని కడుపు ఉందని అబద్ధం చెప్పావు. నిన్ను ఆగిపోయారేంటి ఆంటీ? నన్ను ఇంకో దెబ్బ కొట్టండి. నన్ను నేను మోసం చేసుకున్నందుకు మీ చేత నన్ను దండించండి. కొట్టండి. మనీషా, చేసిన మోసాలకు చెంప దెబ్బలు తింటే సరిపోతుందనుకుంటున్నావా, లేక మళ్ళీ ఇంకొక నాటకం మొదలు పెడుతున్నావా? ఇది నాటకం కాదంకుల్. నాటకం కాకపోతే ఇంకేంటి మనీషా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.